ఎథిక్స్ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మన ఈ ఛానల్లో నాస్తి కేంద్రం చేపట్టినటువంటి విప్లవాత్మక సంఘ సంస్కరణ, నేరస సంస్కరణ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజున స్టోర్పురం ఈనాడు మారదనుకుంది వైనం మార్పేపు ఆగని పైనం అని డాక్టర్ సుందర్ రాసినటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. దాని తర్వాత నిదానంగా ఒక 1 విషయాలు అసలు ఎలా అసలు సంస్కరణ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా మనం మరి హేమలత గారు స్టోర్పురం గురించి మొత్తం A to Z బిగిన్ నుంచి మార్పు ఆవిడ రాశారు. అంచేత అవి కూడా తెలుసుకుందాం. ఒక సంస్కరణ అనేది ఉన్నప్పుడు దాంట్లో ఎన్ని ఇబ్బందులు వస్తాయి, ఎలా ఉంటుంది, మార్పు ఎలా మొదలైంది, బిగినింగ్ నుంచి మొదటి నుంచి మనం దాని గురించి తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది ఇదంతాను నేరస సంస్కరణ విషయం. అంచేత ఈ రోజున డాక్టర్ సుందర్ గారు రాసింది తెలుసుకున్నాం. 25 సంవత్సరాల క్రితం, అంటే 1970 తర్వాత కాలం, మా కుటుంబాలకు, కుటుంబ సభ్యులకు పోలీసు వారి నుండి రక్షణ కల్పించండి, వాళ్ళ హింసకు తాళలేకపోతున్నాం. ఆనాడు స్టోర్పురంలో నేరస్థ కుటుంబాల నుండి లవణం హేమలత గారికి వచ్చిన విన్నపం. 25 సంవత్సరాలు అంటే 2000 తర్వాత, 10 సంవత్సరాలు అంటే 2000 సంవత్సరాల తర్వాత, అంటే 20 సంవత్సరాల క్రితం మా పిల్లలకు మనవలకు ఒక ఇంగ్లీష్ మీడియం విద్యాలయం స్థాపించి చదువులు చెప్పండి. సంస్కార సంస్థ నుంచి నాన్న లవణం గారు, అమ్మ హేమలత ఇంతకన్నా ఆశించే పెద్ద విషయమీ లేదు. ఆయన లవణం గారిని నాన్న కిందను, హేమలత లవణం గారిని తల్లిగా కూడా వాడు చూశారు. అంత ఇదిగా తండ్రి తల్లిగా భావించారు వాళ్ళు. ఈనాడు అదే నేరస కుటుంబాల క్షమించాలి, సంస్కరణ పొందిన మాజీ నేరస కుటుంబాల నుండి వచ్చిన సామూహిక అభ్యర్థన. స్టోర్పురం గురించి ఎవరైనా క్లుప్తంగా అడిగితే చెప్పే 3 ముక్కలు రామాయణం ఇదే. ఏంటంటే, పై 2 విన్నపాల మధ్య ఉన్న మార్పు అన్ని రకాల విశ్లేషణకు ఒక మేధోమథనం. ఆ మార్పు పరిధి మనకున్న సాంఘిక విశ్లేషణ సామర్థ్యమంతా, ఆ మార్పు పరిమాణం చరిత్ర పుటల్లో చాలా విస్పష్టంగా పద్ధతిగా కనిపించేటంత ఉంటుంది. ఒక వినపం ఏంటి, మా కుటుంబాలకు, కుటుంబ సభ్యులకు పోలీసు వారి నుండి రక్షణ కల్పించండి, వాళ్ళ హింస తట్టుకోలేకపోతున్నాం అనేది మొట్టమొదట స్టోర్పురం వాళ్ళు లవణ్ గారిని, హేమలత గారిని దాని నుంచి బయటపడిపోయారు ఈ పోలీసు వాళ్ళ హింస నుంచి. తర్వాత ఏం చేశారు వాళ్ళు, మా పిల్లలకు మనవలకు ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్థాపించండి, మాకు చక్కగా మాకు మంచి లైఫ్ ఇప్పించండి అని వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెట్టారు. ముందేమో పోలీసు హింస నుంచి రక్షించమన్నారు, అది కాపాడు. తర్వాత వాళ్ళు అక్కడున్న జీవితంలో ఎంత మార్పు వచ్చింది, మా పిల్లలకి చదువులు అంటే వాళ్ళు పోలీసుల యొక్క హింస నుంచి వాటి నుంచి వాళ్ళ జీవితంలో ఎంత మార్పు వచ్చేది మనకు తెలుస్తుంది. ఆ రెండు డిఫరెన్స్ వాళ్ళు ఎంత కనబడి 10 ఏళ్ళలో ఎంత అనేది. పై 2 వినపాల మధ్య మనకు కనిపించేది, స్ఫురించేది ఏమిటి, ఇటీవల చారిత్రక క్రమంలో వచ్చిన సాంఘిక మార్పు, ఆలోచనలు కొత్త పోకళ్ళు, తరతరాలుగా వస్తున్న నేర మనస్తత్వంలోని కొత్త తపన, సాంప్రదాయక నేర ప్రవృత్తిని విభేదించే సంకల్పం, సాధారణ జనజీవన స్రవంతిలో మిళితం కావాలని అంతర్లీనమైన వాంఛ, కనీస మానవ హక్కుల కొరకు ఆరాటం, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో. అంటే వాళ్ళు ఎంత వచ్చేసిన మార్పు, సాధారణ జనజీవన స్రవంతిలో మిళితం అయిపోవాలి, అలాగే వాళ్ళకి అలాగే కనీస మానవ హక్కులు కావాలి అని. ఎక్కడ దొంగతనం జరిగిన స్టోర్పురం వారి పాత్ర అని ఈనాటికి పోలీసులు ప్రజల అనుమానం. దీనికి పోలీసు అధికారుల సమాధానం ఏంటి, కొంచెం ఆశ్చర్యం. స్టోర్పురం వారి మీద అనుమానం పెడితే అసలు నేరస్తులు భయం లేకుండా బయటకు వస్తారు, అప్పుడు వారిని పట్టుకోవడం సులభం. ఇప్పుడు కూడా ఎక్కడైనా ఏమైనా జరిగితే ఈ స్టోర్పురం వాళ్ళు చేసి ఉండొచ్చు అని అలా ఆనవాయితీ అయిపోయింది. ఇప్పుడు కూడా అంటారు. దానికి పోలీసు వాళ్ళు చెప్పేది జాబ్ విచిత్రంగా ఏంటంటే, స్టోర్పురం వాళ్ళు చేయలేదండి, కానీ స్టోర్పురం వాళ్ళు చేశారని మేము అన్నట్లయితే అసలు దొంగలు ధైర్యంగా తిరగడం పెడతారు, మనం తేలిగ్గా పట్టుకోగలుగుతాం, అసలు దొంగలు పట్టుకోగలుగుతాం. స్టోర్పురం ఊరి పేరు వాడుకుంటాం మేము అంతే. దేనికంటే స్టోర్పురం పేరు పెడితే వీళ్ళనేది బయటకు వచ్చేస్తారు. స్టోర్పురం పేరు ఒక పాచిక అని పోలీసు అధికారి ఒప్పుకోరు. ఇలానే అందరూ అలా ఉండరు. కానీ ఒకసారి నేరం ముద్రపడిన వారిని సమాజం ఎలా చూస్తుంది, దానికి ఇదే ఉదాహరణ. ఇప్పటికీ స్టోర్పురం అంటే కొన్ని అనుమానాలు పోలేదు, భయాలు ఉంది. 2 ఏళ్ల క్రితం, అంటే 2002 స్టోర్పురంలో వచ్చిన మార్పును చిత్రీకరించి సమాజం తెలియజేయాలనుకుంటున్నాను అని ఒక ప్రముఖ టీవీ విలేకరి నన్ను విజయవాడలో కలిసి అభ్యంతరం నేను ఒప్పుకోవడం జరిగింది. సుందరగా నుంచి అడిగారట టీవీ వాళ్ళు, ఒకసారి చేద్దాం. స్టోర్పురం వెళ్ళడం, రోజంతా టీవీ చిత్రీకరణ చాలా సజావుగా సాగింది. ఆ విలేకరి సంతోషంగా ఆ రోజు అవధుల్లో
దారి మధ్యలో విజయవాడ తిరిగి వస్తూ ఆ టీవీ విలేకరి మిత్రుడిని అడిగాను, సుందర్ గారు మిత్రుడు టీవీ విలేకరిని అడిగారు అన్న, ఈ చిత్రీకరణ కోసం ఇంతకాలం ఎదుగాగావు, నేను లేకుండా వెళ్ళినానికి కూడా నీకు ఈ పని ఏ అడ్డంకి లేకుండా సాగేది కదా, క్షణం కూడా ఆలోచించకుండా ఆ విలేకరి మిత్రుడు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా, ఏమో నా దగ్గర ఈ డిజిటల్ కెమెరా 4 లక్షలు చేసేది ఉంది, అది తిరిగి వచ్చేదానికి ఉంటుందో ఉండదో అని భయం. అంటే స్టోర్పురం వెళితే ఈ 4 లక్షల కెమెరాలు కొట్టేస్తారో అని ఆ సుందర్ గారిని అంటారు అన్నమాట. అంటే అప్పటికీ ఆయనకి అంతకాలం వెళ్ళినా కూడా ఆ వెళ్ళేప్పుడు కూడా భయం ఉందన్నమాట, ఆ దొంగలు దొంగించేస్తారేమో ఆ డిజిటల్ కెమెరాని. మార్పు కళ్ళారా చూసిన వారిలో కూడా ఒక భయం, మరికొంత అనుమానం. చారిత్రకంగా మార్పు వచ్చే క్రమంలో ఒక 25 సంవత్సరాలని అంటే ఒక సంధి దశ మాత్రమే. ఈ సంధి దశలో అప్పుడు వస్తున్న తెలుగు కిరణాలను చూసి అనుమానించి భయాలను వ్యక్తం చేసేవారు ఉంటారు. ఇందులో ఏది లేదన్నా అది ఒక చారిత్రక సత్యం అవుతుంది. ఒక సాంఘిక దురాచారం సంస్కరణలో భాగమైనప్పుడు తద్వారా వచ్చే మార్పు క్రమంలో అన్ని రకాల ధోరణులు, అనుకూల ప్రతికూలతలు కలిసి ఉంటాయి. వీటిని యథార్థంగా గుర్తించి ముందుకు సాగినప్పుడే మానవ ప్రయత్నాలు సులభతరం అవుతాయి. మార్పును పదిలిపరచడానికి స్త్రీకరణ కృషి జరగాలి. లవణం గారు, హేమలత లవణం గారు ఖచ్చితంగా చేసినది. ఈ స్థిరీకరణ ప్రక్రియ ఒక తరంతో ఆగిపోదు. కారణం సంస్కరణ అనేది 3 తరాలు 3 జనరేషన్స్ విషయం. మొదటి తరం వారు ప్రత్యక్షంగా దురాచారంలో పాత్రధారులు, అంటే క్రిమినల్స్. మొట్టమొదటి తరం వాళ్ళు క్రిమినల్స్, వారి పిల్లలు 2వ తరం వాళ్ళు దురాచారం తద్వారా వచ్చే లాభ నష్టాలు ప్రత్యక్ష. మార్పు స్థిరీకరణ క్రమంలో ఈ 2వ తరం వారు గత వైపు కొనసాగడానికి లేదా మార్పు సాగడానికి సగం అవకాశాలు. కావున ఈ సంధి తరం మనుషులను సాధారణ జీవన శ్రమంలో కలిపే ప్రయత్నం తప్పక జరగాలి. ఇక వారి పిల్లలు 3వ తరం వాళ్ళు దురాచార జ్ఞాపకాలకు దూరంగా ఉన్న తరానికి ప్రజలు. ఈ క్రమంలో ఎక్కడ తేడా వచ్చినా సంస్కరణ సంపూర్ణం కాదు. స్టోర్పురంలో ఈనాడు వచ్చిన మార్పుకు ప్రధాన కారణం సంస్కృతులైన లవణం గారు, హేమలత లవణం గారు 3 తరాల సాంఘిక చేతన గురించి ఉన్న అవగాహన. ఆ స్ఫూర్తి చేతన వల్లే వారు నాలాంటి కార్యకర్తలకు ఈ ఉద్యమ పగ్గాలను, సాంఘిక మార్పును 3 తరాల్లో కొనసాగించే అవకాశం, ఒక చారిత్రక అవకాశం ఇస్తున్నారు. ఇలా ఎంతోమందికి కార్యకర్తలకు తయారు చేశారు. స్టోర్పురంలో వచ్చిన మార్పు 100%? ఇది చాలామంది వేసే ప్రశ్న. ఇది కొంత ఉత్సుకత రేపుతుంది. మార్పు అనేది సహజ ప్రకృతిలో తప్ప మరి చోట 100% స్థిరీకరణ కాదు. కారణం మానవ సంబంధాల సంస్కరణ క్రమంలో చోటు తీసుకునే మార్పుకు లోపరహిత దిశానిర్ధారణ ఉండదు. ఇలా ఊహించడం కూడా పొరపాటే. మానవుల ఆలోచన శాశ్వతంగా నియంత్రించడం సాధ్యం కాదు కనుక అయితే 100% కాందాన్ని మనం మార్పు కింద అంగీకరించడమా? సాంఘిక చేతన విషయంలో సంస్కరణ పథంలో మార్పు అనేది పరిణామం ఎంతైనా సరే దాని ప్రభావం వివిధ సామాజిక వర్గాలపై ఉంటుంది. ఈ దృక్కోణంలో మాత్రమే మనం మార్పును గమనించాలి. ఆ మార్పుతో అటు ఇటుగా కలిసి ఫలించే వైవిధ్యాలను గుర్తించాలి. ఈ సాంఘిక అవగాహన అవసరం. 2002 జూన్ మాసంలో అనుకుంటాను ఆనాడి గుంటూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ గారిని కలవడం జరిగింది. చాలా నిక్కచ్చిగా స్పష్టంగా ఒక మాట చెప్పారు. సమాజం అనుకున్నట్లు స్టోర్పురంలో ఈనాడు పెద్ద దొంగతనాలు, బ్యాంకు దోపిడీలు చేసేవారు లేరు. చాలామంది లవణం గారు, లవణం గారు ద్వారా లొంగిపోయి సంస్కరణలో భాగమైనారు. ఈనాడు జేబు దొంగలు వంటి చిల్లర దొంగలు కొందరు ఉన్నారు. చిల్లర దొంగలు లేని ఊరి ఈనాడు ఎక్కడన్నా ఉందా? ఈనాడు స్టోర్పురంలో గత 75-80% మార్పు వచ్చింది అని అన్నారు. ఈ మాటలు నా పోలీసు అధికారి ఇప్పటికీ వచ్చిన మార్పు చాలా గొప్పది, దాన్ని సంస్కారాన్ని అభినందించాలన్నాడు అని స్పష్టంగా చెప్పారు. అనేక మంది ప్రభుత్వ అధికారుల్లో మార్పు గురించి ఇలాంటి సానుకూల దృక్పథం, మానవీయ ఆలోచనలు ఉన్నాయి. అయితే మిగిలిన సామాజిక వర్గాల్లో ఇంకా భయాలు ఎందుకున్నట్లు? దీనికి కారణం స్టోర్పురం కుటుంబాలతో ఇంతవరకు ప్రత్యక్ష సంబంధాలు అంతరాయం లేకుండా రాకపోకలు జరిపింది ఎవరు? ఇటు ప్రభుత్వాధికారులు, ఇటు సంస్కర్తలు. అందుచేతనే ఇక్కడ మార్పు ఆ 2 వర్గాల మనుషులకు సుపరిచితం. ప్రత్యక్షం మిగిలిన సామాజిక వర్గాలకు ఇది పరోక్షం. ఈ పరోక్షం ప్రత్యక్షం కావడానికి ముందు ఈ వర్గాలు ఇంత త్వరగా స్టోర్పుకాల వస్తు సంబంధాలు జరుపుతారు అని రంగా ఏంటంటే మార్పును ప్రత్యక్షం చూసిన వాళ్ళు తెలుస్తున్న వాళ్ళకి ఇంకా పాతంగా అనుకుంటారని ఆయన అంటున్నారు. ఒకటి అసలు స్టోర్పురంలో వచ్చిన మార్పుకి సూచికలు ఏమిటి? ఏ రంగ మార్పు వచ్చింది? సాంఘిక మార్పుకు పరిణామాత్మక సూచికలు వెతకడం కష్టాల విషయం. అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా, సర్వేల ద్వారా ఇటీవల కాలంలో సేకరించిన వివరాలు క్రోడీకరిస్తే ఈ కేంద్రం ఆవిష్కృతం అవుతుంది. ఆయన మార్పు కంపేర్డ్గా చెప్పుకుంటూ వచ్చారు. సాధారణ జీవితం సంస్కరణ పూర్వం లవణ గారు, హేమలత గారు ఈ సంస్కరణ కార్యక్రమాలని కొనసాగించిన పూర్వం తాగుడు, ఏడుపు, పరారీలో నివాసం. తాగుడు ఉండేది, ఏడాలు ఉండేది, పరారీలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సంస్కరణ మన అనంతరం ప్రశాంత జీవనం ఉంది. అక్కడ
విసిరేసిన కుటుంబాలు, అసలు ఎవరు ఎక్కడ భర్త ఎక్కడో, భార్య ఎక్కడో, పిల్లలు ఎక్కడో ఉండే అలా ఉండే కుటుంబాలు ఇప్పుడు కలిసి జీవించే కుటుంబాలు. చావో బ్రతుకో తెలియని స్థితి. అప్పుడు ఏమవుతామో తెలియదు, చంపేస్తారు వారిని, పొడిచేస్తారో తెలియదు. ఇప్పుడు నిశ్చల జీవన స్థితి. ఇంత ఇదిగా మార్పు వచ్చింది సాధారణ జీవితంలో, దొంగల కుటుంబాల విషయంలో. ఇక వ్యక్తిగత జీవితం దోషిగా చూసేవారు. ఆ రోజుల్లో ఆ వ్యక్తుల్ని, తోడ్పడిన మనుషుల్ని దోషిగా చూసేవారు. ఇప్పుడు గౌరవం పెరిగింది. అప్పుడు చెట్టు పుట్టలే మా నేస్తాలు వాళ్ళు చెప్పారు. అప్పుడు చెట్టు పుట్టలే మీద ఎక్కడ కూడా దాక్కుంటూ ఉండేవాళ్ళం, ఎక్కడ పోలీసులు పట్టుకుపోతారో దొరకకుండా ఉండాలని. ఇప్పుడు మనుషులతో కలుస్తున్నాం. అప్పుడు 10 మంది మనుషులను చూసి భయపడేవారు. 10 మంది మమ్మల్ని చూసి భయపడేవాళ్ళు. వ్యవసాయం మేము ఉంటే చాలు భయపడేవాళ్ళు. స్టోర్ రూమ్ మనుషులు భయపడారు. ఇప్పుడు 10 మందిని మార్చే వాళ్ళుగా మేము తయారాం. వాళ్ళు మమ్మల్ని చూసి భయపడేవాళ్ళు, ఇప్పుడు మేము మార్చే మనుషులుగా మారామని చెప్పారు. ఇంత మార్పు వచ్చింది. ఇక కుటుంబ జీవితం. ఆ మొట్టమొదటిలో డబ్బులు దొరికిన డబ్బులతో విలాసంగా ఉండేవాళ్ళు. అప్పుడు డబ్బులు దొరికితే చాలు విలాసంగా ఎంజాయ్ చేసేవాళ్ళు, విలాసంగా ఉండేది. ఇప్పుడు డబ్బు లేకపోయినా తృప్తి ఉంది. అప్పుడు కుటుంబ జీవితంలో అస్తవ్యస్తం ఉండేది, ఊరు సంతృప్తికరంగా ఉన్నాం. అప్పుడు పిల్లలను రాత్రిపూట వచ్చి చూసిన దుస్థితి ఉండేది, దొంగతనంగా వచ్చి పిల్లల్ని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్ల పాపలతో హాయిగా ఉన్నాం. అంటే సంస్కరణ బలెట్టక ముందు ఎలా ఉంది, లవణ గారి లవణ సంస్కరణ ఎలా ఉంది, వీరు చెప్పే సమాధానాలు ముందు వెనక చెప్పుకుంటూ వచ్చారు. ఆర్థిక జీవితం అప్పుడు బాగా ఉండేది, పర్వాలేదు, డబ్బులు చేతిలో ఉండేవి కానీ బాగానే ఉండేది. ఇప్పుడు కష్టంగా ఉంటుంది, డబ్బులు చేతిలో లేవు వీళ్ళకి, అయినా కష్టం. ధనానికి కొదవలేదు, దోచుకుంటూ ఉండేవాళ్ళు కదా, అప్పుడు కొదవలేదు. ఇప్పుడు నిశ్చింతగా ఉన్నాం. ధనవంతులు లేదు, ధనం లేదనే బాధ లేదు, సాంఘిక గౌరవం ఇప్పుడు ఎలా ఉంది. అప్పుడు సమాజానికి మమ్మల్ని చూస్తే భయం, ఇప్పుడు మనుషులకు మమ్మల్ని గుర్తిస్తున్నారు. అప్పుడు సమాజానికి దూరంగా ఉంచేవాళ్ళు, ఇప్పుడు సమాజంలో మేము భాగం. అప్పుడు పోలీసుల బాధలు చిత్తరసులు ఉండేవి, ఇప్పుడు నింపాదిగా జీవితం. రెండో విషయం, జూన్ 2004లో స్టోర్పురంలో జరిగిన రాష్ట్ర స్థాయి చెడుగుడు పోటీలకు గుంటూరు పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ రవిశంకర్ ఐఎన్ఆర్ ఐపీఎస్ ముఖ్య అతిథి. ఈ సందర్భంలో ఆయన కలిసిన స్టోర్పురం యువత చేసిన విన్నపం మార్పు దిశగా స్పష్టం చేస్తుంది. ఆ విన్నపం ఏమిటంటే, ఈనాటికి స్టోర్పురం పేరు చెబితే చిన్నచూపు చూస్తున్నారు, కావున ఈ ఊరి పేరుని సంస్కారపురంగా మార్చండి అంటే. అప్పుడు చెడుగుడు పోటీలు పెట్టారట. ఆ స్టోర్పురంలో యువత ఈ రవిశంకర్ గారికి, గుంటూరు పోలీసు సూపరింటెండెంట్ గారికి విన్నపం చేశారట. ఏమని, ఈనాటికి స్టోర్పురం పేరు చెబితే చిన్నచూపు చూస్తున్నారు, కావున ఈ ఊరి పేరుని సంస్కారపురంగా మార్చండి. సంస్కరింపబడింది, సంస్కారం మార్చని చెప్పారట. మరి స్టోర్పురం పేరు మారుతుందా, అది కావాలి. కానీ మారదనుకుంది మారింది, మార్పు సాగుతుంది అనేది మా సుందర్ గారు రాశారు. ఈ రంగా ఆ మార్పు ఎలా వచ్చింది, ఏ రంగా సాగింది ఏంటి అనేది ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం తెలుసుకోవాలి. ఒక సంస్కరణ అనేది ఎలా ఉంటున్నది, ఇంత చాలా విప్లవాత్మక సంస్కరణ. అది రకరకాల కప్పరాల తిప్పలో కానివ్వండి, శుభపురం కానివ్వండి, సీతారాం సెటిల్మెంట్లో కానివ్వండి, 3 చోట్ల ఒకేసారి చేశారు. ఆ 3 చోట్ల విషయాల గురించి మనం ముందు తెలుసుకుందాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అందుస్తాను. మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.